హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ చందు ఇన్ ద యూట్యూబ్ ఛానల్ చందు ఫర్ ఎవర్. గైస్, ఈ రోజు వీడియోలో వచ్చేప్పటికి మనం 3 యాడ్ నెట్వర్క్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేప్పటికి యాడ్మోబ్, అండ్ సెకండ్ వన్ ఫేస్బుక్, అండ్ థర్డ్ వన్ వచ్చేప్పటికి స్టార్ట్ యాప్. ఈ 3 యాడ్ నెట్వర్క్స్ గురించి ఈ రోజు మాట్లాడుకుందాం. చాలా సింపుల్ గా చెప్తాను, ఎందులో ఎక్కువ రెవెన్యూ వస్తుంది, ఏ యాడ్ నెట్వర్క్ యూజ్ చేస్తే మనకి బెటర్ గా ఉంటుంది అనేది మీకు చాలా సింపుల్ గా క్లారిటీ వచ్చేస్తుంది. వీడియోలో కంప్లీట్ గా చూడండి. వీడియో లెంత్ అయితే కనుక ఎక్కువ ఉండదు. గైస్, మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈ 3 యాడ్ నెట్వర్క్స్ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుకుంటున్నామో తెలుసుకుందాం. ఇక్కడ చూసుకుంటే మనకి కోడ్ లార్గ్ సపోర్ట్ చేసేది మాక్సిమం కొన్ని యాడ్ నెట్వర్క్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అందులో మనకి మెయిన్ గా చూసుకుంటే యాడ్మోబ్ ఉంటుంది, ఫేస్బుక్ ఉంటుంది, అలాగే స్టార్ట్ యాప్ ఉంటుంది, ఇంకొకటి వచ్చేటప్పటికి అమెజాన్ యాడ్స్ కూడా ఉంటుంది. సో ఏంటంటే వీటన్నిటిలో బెస్ట్ గా వర్క్ అయ్యాయి నాకు తెలిసి, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఈ 3 వర్క్ అవుతాయి. అండ్ అమెజాన్ కూడా బాగానే వర్క్ అవుతుంది, బట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఇంటిగ్రేషన్ కి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో ఏంటంటే ఈ 3 యాడ్ నెట్వర్క్స్ అనేవి బెటర్. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకునేది ఏంటంటే యాడ్మోబ్. వీటన్నిటి గురించి సింపుల్ గా మీకు కొన్ని పారామీటర్స్ చెప్తాను. ఆ కొన్ని పారామీటర్స్ లో మీకు మీరే ఏ యాడ్ నెట్వర్క్ బెటరో మీకు మీరే నిర్ణయించుకుంటారు. ఓకేనా? ఆ పారామీటర్స్ ఏంటో చెప్తాను చూడండి. ఇంప్రెషన్స్, క్లిక్స్, అండ్ రెవెన్యూ, అండ్ పాలసీస్. అంటే పాలసీస్ అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది. ఒక్కొక్క యాడ్ నెట్వర్క్ కి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు మనకి యాడ్మోబ్ ఉంది. యాడ్మోబ్ ఉంటే ఇన్వాలిడ్ గా ఏదైనా యాక్టివిటీ జరిగినా, ఎక్కువ యాడ్స్ ఒకే ఐపీ అడ్రస్ నుండి వచ్చినా యాడ్మోబ్ అనేది యాడ్స్ అనేకుండా ఆపేస్తుంది. అది యాడ్మోబ్ పాలసీ. అలాగే ఏంటంటే ఫేస్బుక్ కి కొన్ని పాలసీస్ ఉంటాయి, అలాగే స్టార్ట్ యాప్ కి కొన్ని పాలసీస్ ఉంటాయి. ఇలా పాలసీస్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ వీడియో అంతా సరిపోతుంది. సో ఏంటంటే ఈ పాలసీస్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో కానీ అండ్ ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఓకే, అసలు ఇంప్రెషన్స్ అంటే ఏంటో మీకు తెలియాలి. ఫస్ట్ ఈ పారామీటర్స్ గురించి మీకు డిఫరెన్స్ ఏంటో తెలిసే ముందు అసలు ఇంప్రెషన్ అంటే ఏంటి, క్లిక్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇంప్రెషన్స్, ఇప్పుడు మనం ఏదైనా ఒక యాప్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక యాడ్ డిస్ప్లే అవుతుంది కదా. ఒక యాడ్ డిస్ప్లే అయితే దాన్ని ఒక ఇంప్రెషన్ అంటారు. అది బ్యానర్ యాడ్ అవనివ్వండి, ఇండస్ట్రియల్ యాడ్ అవనివ్వండి. అది బ్యానర్ యాడ్ అయితే రెవెన్యూ తక్కువ ఉంటుంది, అదే ఇండస్ట్రియల్ యాడ్ అయితే రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. బట్ ఒక్కటైతే కానీ గుర్తుంచుకోండి, అది బ్యానర్ అయినా ఇండస్ట్రియల్ అయినా ఒకసారి డిస్ప్లే అయితే అది ఒక ఇంప్రెషన్ కింద కౌంట్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్లిక్స్. వీటిల్లో బ్యానర్ ని క్లిక్ చేసినా, ఇండస్ట్రియల్ యాడ్ ని క్లిక్ చేసినా అది ఒక క్లిక్. అది వాట్ ఎవర్, అది వాళ్ళు ఇప్పుడు అంటే ఇప్పుడు యూజర్స్ ఉన్నారు, యూజర్స్ కావాలని క్లిక్ చేయరు కదా. కొంతమందికి యాడ్ నచ్చితే క్లిక్ చేస్తారు, కొంతమంది పొరపాటుని క్లిక్ చేస్తారు. అది వాట్ ఎవర్, అది బ్యానర్ క్లిక్ చేసినా, ఇండస్ట్రియల్ యాడ్ ని క్లిక్ చేసినా అది ఒక క్లిక్ కిందకే వస్తుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇంప్రెషన్స్ కి క్లిక్స్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. రెవెన్యూ అండ్ నెక్స్ట్ వచ్చేప్పటికి పాలసీస్ గురించి ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మీకు కొన్ని డిఫరెన్సెస్ చూపిస్తాను డిస్ప్లే మీద, ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, ఇంప్రెషన్స్ యాడ్మోబ్ లో చూసుకుంటే ఇంప్రెషన్స్ అనేవి 1000 ఇంప్రెషన్స్ ఉండి క్లిక్స్ అనేవి 10 ఉంటే రెవెన్యూ అనేది $0.5 నుండి $4 వరకు వస్తుంది. అంటే ఇది యావరేజ్ గా చెప్తున్నా. రెవెన్యూ అనేది కరెక్ట్ గా ఇంతే ఉంటుందని చెప్పలేం. ఏంటంటే అప్పుడు మీకు వచ్చిన యాడ్స్ ని బట్టి ఉంటుంది. అలాగే యాడ్ అనేది కంటెంట్ ఏముంది అంటే, యాడ్ కంటెంట్ ఏముంది, యాడ్ టైప్ ఆఫ్ యాడ్ ఏంటి అంటే, బ్యానర్ యాడ్ అయితే తక్కువ వస్తుంది, అలాగే మీకు ఇండస్ట్రియల్ యాడ్ అయితే ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు 1000 ఇంప్రెషన్స్ లో మీకు బ్యానర్ యాడ్స్ అనేవి 800 ఉండి 200 మాత్రమే ఇండస్ట్రియల్ యాడ్స్ ఉంటే కొంచెం తక్కువ రెవెన్యూ వస్తుంది. అదే ఒక 500 ఇండస్ట్రియల్ యాడ్స్ ఉండి 500 బ్యానర్ యాడ్స్ ఉంటే మీకు రెవెన్యూ ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఓకే, అండ్ నెక్స్ట్ ఫేస్బుక్ చూసుకోండి. సేమ్ 1000 ఇంప్రెషన్స్, 10 క్లిక్స్, యావరేజ్ రెవెన్యూ చూస్తే 0.3 నుండి $3 వరకు వస్తుంది. అంటే ఏంటంటే రెవెన్యూ తగ్గుతుంది. అంటే యాడ్మోబ్ అనేది కొంచెం ఎక్కువ ఇస్తుంది, ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్ అనేది కొంచెం తక్కువ ఇస్తుంది. సేమ్ ఇంప్రెషన్స్, సేమ్ క్లిక్స్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టార్ట్ యాప్ లో సేమ్ 1000 ఇంప్రెషన్స్ కి 10 క్లిక్స్ కి రెవెన్యూ అనేది 0.1 నుండి $1 వస్తుంది. కొన్నిసార్లు 0.1 రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది ఈ స్టార్ట్ యాప్ లో అయితే. అండ్ దీనిలో పాలసీస్ ఏంటంటే మోడరేట్ గా ఉంటాయి. అలాగే ఇక్కడ మన యాడ్మోబ్ పాలసీస్ చూసుకుంటే చాలా వెరీ స్ట్రిక్ట్ గా ఉంటాయి. అలాగే ఫేస్బుక్ పాలసీస్ స్ట్రిక్ట్. అంటే ఇప్పుడు యాడ్మోబ్ కన్నా కొంచెం తక్కువే, బెటర్ దాన్ యాడ్మోబ్. అలాగే స్టార్ట్ యాప్ చూసుకుంటే పాలసీస్ అనేవి అంత స్ట్రిక్ట్ గా అయితే ఏముండవు. మీకు కొన్నిసార్లు ప్లే స్టోర్ సస్పెండ్ చేసిన యాప్స్ కూడా ఏంటంటే స్టార్ట్ యాప్ నెట్వర్క్ నుండి రెవెన్యూ వస్తూనే ఉంటుంది కంటిన్యూస్ గా. బట్ ఏంటంటే రెవెన్యూ తగ్గుతుంది, చాలా తక్కువ వస్తుంది. మీకు రఫ్ గా చూసుకుంటే కనుక ఇక్కడ నుండి మీరు రెవెన్యూ అనేది క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఈ ఒక్క టేబుల్ చూస్తేనే మీ అందరికి క్లియర్ గా అర్థమయ్యే ఉంటుంది ఏ యాడ్ నెట్వర్క్ బెటర్ అని. నా సజెషన్ ప్రకారం మీ అందరికి బెటర్ యాడ్ నెట్వర్క్ వచ్చేప్పటికి ఫేస్బుక్ ఆడియన్స్ నెట్వర్క్. అండ్ మీరు మేనేజ్ చేసుకోగలను అంటే
ఏంటంటే దానికి మెయింటెనెన్స్ ఉంటుంది. ఇప్పుడు యాడ్ మూవ్ ఉందనుకోండి, దీనికి ఏంటంటే యాడ్ లిమిట్ ఎప్పుడైనా పడితే దానికి కొంచెం మెయింటెనెన్స్ వర్క్ ఇలాంటివి కొన్ని ఉంటాయి మేనేజ్ చేసుకునేవి. అలా మేనేజ్ చేసుకునే ట్రిక్స్ తెలిస్తే యాడ్ మూవ్ చాలా బెటర్. ఎందుకంటే రెవెన్యూ అనేది బెటర్ దాన్ దీనికన్నా దీనిలో 30% ఎక్కువ వస్తుంది. 20-30% యాడ్ మూవ్లో ఎక్కువ వస్తుంది. లేదు నేను అంత రిస్క్ తీసుకోలేను, మేనేజ్ చేయలేను అనుకుంటే ఫేస్బుక్ నెట్వర్క్ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఫేస్బుక్ కూడా మీ యొక్క యాప్కి సంబంధించి పాలసీస్కి సంబంధించి ఫేస్బుక్ కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసిందంటే ఇంకా స్టార్ట్ యాప్కి వెళ్ళిపోండి. ఇంకా మీకు దానికన్నా బెటర్ అయితే ఇంకొక వే లేదు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే ఫేస్బుక్ని ట్రై చేయండి. ఓకే గైస్, ఈరోజు వీడియోలో ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ ఇలాంటివి కావాలి అనుకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.